ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. గుజరాతీయ సంతతి కాష్ పటేల్ నియామకాన్ని అమెరికా సెనెట్ ఆమోదించింది. 30 గంటల చర్చ తర్వాత సెనెట్ ఆమోదించింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే FBI డైరెక్టర్ గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే ఇలాంటి పదవుల విషయంలో సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపై తీర్మానంపై సెనెట్ లో ఓటింగ్ ను నిర్వహించారు. ఓటింగ్ లో కాష్ పటేల్ కు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ధృవీకరించారు. అయితే రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న సెనెట్ లో కాష్ పటేల్ నియామకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్స్ పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సెనేటర్లు సుషాన్ కోలివ్స్, లీసా ముర్కోస్కీలు పటేల్ నియామకాన్ని వ్యతిరేకించారు. ఇక ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్ నియామకంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కేవలం 2 ఓట్ల తేడాతో ఆయన నియామకానికి లైన్ క్లియర్ అయింది.